మీ ప్రతి ఉదయం గందరగోళంతో నిండిపోయిందా? ఒక ఏన్షియంట్ స్టాయిక్ ఫిలాసఫీ మీ మార్నింగ్ రొటీన్లో ప్రశాంతత తీసుకురాగలదని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో మనం స్టాయిక్స్ పాటించే 5 డైలీ మార్నింగ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, రైజ్ విత్ పర్పస్. స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకునే ఉద్దేశంతో మీ రోజును ప్రారంభించండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ఈ రోజు నేను సాధించాలనుకుంటున్న ఒక విషయం ఏమిటి? అది వర్క్ రిలేటెడ్ పని అయినా, పర్సనల్ గోల్ అయినా, లేదా ఏదైనా సరే. మీరు ఆ రోజు అచీవ్ చేసే గోల్ సెట్ చేసుకోవడం ద్వారా మీకు రోజు మొత్తం హెల్ప్ అవుతుంది. మీ పర్పస్ని మీరు అచీవ్ చేయడంలో క్లారిటీ వస్తుంది. నంబర్ 2, మార్నింగ్ మెడిటేషన్. చాలా మంది మెడిటేషన్ని తక్కువ అంచనా వేస్తారు. మెడిటేషన్ మీకు ఇచ్చే బెనిఫిట్ అంతా ఇంత కాదు, చాలా ఎక్కువనే చెప్పొచ్చు. మెడిటేషన్ని మరియు మైండ్ఫుల్నెస్ని ఒక బ్రీఫ్ మెడిటేషన్ సెషన్ ద్వారా ప్రాక్టీస్ చేయండి. ఒక క్వైట్ ప్లేస్లో కంఫర్టబుల్గా కూర్చొని ఐస్ క్లోజ్ చేసి మీ శ్వాస పైన ఫోకస్ చేయండి. దీనితో మీ ప్రతి ఇన్హేల్ మరియు ఎక్సేల్లో మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉండటానికి సహాయపడుతుంది. మెడిటేషన్ మధ్యలో ఏ థాట్స్ వచ్చినా సరే వాటిపైన ఫోకస్ చేయకుండా మీ శ్వాస పైన కాన్సన్ట్రేట్ చేయండి. గుర్తుంచుకోండి, మెడిటేటింగ్ టైంని స్లోగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. నంబర్ 3, జర్నలింగ్. మెడిటేషన్ అయిపోయాక ఒక ఫ్యూ మినిట్స్ మీరు జర్నలింగ్కి ఇంకా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడానికి కేటాయించండి. నిన్న ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేశారో, ఏ లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారో ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోండి. నిన్న మీరు ఎదుర్కొన్న ఏవైనా అడ్డంకులు లేదా ఇబ్బందుల గురించి ఆలోచించండి మరియు వాటి నుండి మీరు నేర్చుకున్న వాటిని పరిగణించండి. మీ ఆలోచనలు మరియు అనుభవాలను రాయడం ద్వారా సెల్ఫ్ అవేర్నెస్ మరియు రెసిలియన్స్ను పెంపొందిస్తుంది. జ్ఞానంతో భవిష్యత్ సవాళ్లను నావిగేట్ చేయడానికి మీకు శక్తినిస్తుంది. నంబర్ 4, వర్చ్యూ విజువలైజేషన్. జ్ఞానం, ధైర్యం, నిగ్రహం మరియు న్యాయం వంటి స్టాయిక్ ఫిలాసఫీ వాల్యూస్తో మీరు ఎలా ఉంటారో విజువలైజ్ చేసుకోండి. మీ కళ్ళు మూసుకొని మీరు సవాళ్లతో కూడిన పరిస్థితులలో వివేకంతో ప్రవర్తిస్తున్నట్లు ఊహించుకోండి. ధైర్యంగా కష్టాలను ఎదుర్కొంటారు, టెంప్టేషన్లో స్వీయ నియంత్రణను కలిగి ఉంటారు మరియు ఇతరులతో న్యాయంగా మరియు దయతో వ్యవహరిస్తారు. ఈ వర్చ్యూస్ని విజువలైజ్ చేయడం వలన రోజంతా సద్గుణ చర్య కోసం మీ మనస్సును ఫ్రేమ్ చేస్తుంది. మీ డిసిషన్స్ ఇంకా యాక్షన్స్కి స్పష్టత మరియు సమగ్రతతో మార్గనిర్దేశం చేస్తుంది. నంబర్ 5, ఎంబ్రేస్ ద ఆబ్స్టాకిల్స్. ఈ రోజు మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్ లేదా సెట్ బ్యాక్స్ని అంచనా వేసుకోండి. వాటిని రెసిలియంట్గా ఎదుర్కొనేందుకు మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. స్టాయిక్స్ ఛాలెంజెస్ని సక్సెస్కి అడ్డంకులుగా కాకుండా గ్రోత్కి మరియు సెల్ఫ్ డెవలప్మెంట్కి అవకాశాలుగా చూస్తారు. ఇబ్బందులను అవాయిడ్ చేసే బదులు వాటిని మీ వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక వృద్ధికి దోహదపడే విలువైన అభ్యాస అనుభవాలుగా స్వీకరించండి. ఒక యాక్సెప్టింగ్ అండ్ రెసిలియంట్ మైండ్ సెట్ని అడాప్ట్ చేసుకోవడంతో మీ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. మరిన్ని స్టాయిసిజం వీడియోస్తో డెవలప్ అవ్వాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.